వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వర్షంతో బురదమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. మల్దీవులతో స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు ప్రధాని మోదీ. తాగునీరు కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు తప్పిన పెను ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం ఉందని నేను ముందే చెప్పిన. ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఇది అక్రమ సంబంధం కాదా? బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న ఈ లోపకాయరి ఒప్పందం ఏంటి అని కేటీఆర్ అన్నారు. అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్ గ్రామంలో వర్షం పడితే రోడ్లన్నీ బురదమయమవుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు. నూట 8 కుండంల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం 3 రోజుల పాటు కర్నూలులో జరగనుంది. జూలై 25, 26, 27 తేదీలలో యజ్ఞాలు, యాగాలు వంటివి అనేక పూజా కార్యక్రమాలు లోకక్షేమం కోసం చేయడం జరుగుతుందని చెబుతున్నారు. కర్నూలు రాజీవ్ గృహకల్ప వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతుంది. భక్తులందరూ ఎలాంటి ఫీజులు లేవని అందరూ పాల్గొనాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. అందులో మీకు ఏది మొత్తం నేను ఎంత చెప్పినా పెట్టు సీను. ఓకే పెట్టు. జ్ఞానగాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనవచ్చు. ఎటువంటి రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. మీ కుటుంబ సమేతంగా వచ్చి మీరు పాల్గొనవచ్చు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే మిమ్మల్ని కూర్చొనివ్వరు, ఎవరో మాలాంటి వృత్తికులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీ దంపతులే కూర్చొని ఆ శుభాపాత్రలు పట్టుకొని మీరే యజ్ఞం చేస్తారు. అంతటి గొప్ప అంటే మా గురుదేవుల యొక్క లక్షణం, ఆయన లక్ష్యం ఏంటంటే
బ్రాహ్మణత్వం అనేది కులానికి సంబంధించింది కాదు. అసలు మనకి కులాలు లేవు, 4 వర్ణాలే ఉన్నాయి. బ్రాహ్మణత్వం అనేది కులానికి సంబంధించిన మంది మహిళలతో కలశయాత్ర ఉంది. ఈ మహాయజ్ఞము ఇక్కడ మన నయారా పెట్రోల్ బంక్ పక్కన మన కర్నూలులో బళ్ళారి రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో జరుగుతుంది అమ్మ. మొత్తం కర్నూలు వాసులు, తర్వాత కర్నూలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, బళ్ళారి రోడ్లో నయారా పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఏదైతే ఈ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి కలశయాత్రతో పాటు గాయత్రి దీపం, ఈ ఆదివారాలు ఉదయం 8 గంటలకి 108 కుండాల గాయత్రి మహాయజ్ఞాలు పూర్ణావతి ఉంది. అందరూ వచ్చి పాల్గొని గాయత్రి మాత కృపకు పాత్ర దైవస్వరూపులైన కర్నూలు జిల్లా పట్టణ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా శుభ ఆహ్వానం. అఖిల విశ్వ గాయత్రి పరివార్ గాయత్రి తీన్ శాంతి గుంజ్ హరిద్వార్ మా ఆశ్రమంలో హిమాలయ ఋషులు ఎక్కడైతే తపస్సు చేశారో, విశ్వామిత్రుడు 5000 సంవత్సరాలు ఎక్కడైతే తపస్సు చేశారో, అలాగే సప్త ఋషుల కోసం గంగ 7 బయలుగా ఎక్కడైతే చెల్లిందో, ఒక్కొక్క ఋషి కోసం ఒక్కొక్క ఋషి అవసరం కోసం, అలాగే ఏ ఆశ్రమంలో అయితే 365 రోజులు నిత్యం 27 యజ్ఞకుండాలతో నిత్యం మహిళలే మంత్రాలు చదువుతూ యజ్ఞం చేస్తారు, ఎక్కడైతే 1926లో ఒక దీపం వెలిగించబడి 1 సెకండ్ కూడా ఆరకుండా 100 సంవత్సరాలు వరకు కూడా ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందో ఆ అఖండ దీపం ఉన్న ఆ దివ్య ఆశ్రమమే గాయత్రి తీర్ శాంతి గుంజ్ హరిద్వార్లో ఉంది ఆశ్రమం. అక్కడి నుంచి పూజ్య గురుదేవులు, మా గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట యుగదృష్ట పండిత శ్రీరామ్ శర్మ ఆచార్యుల వారు, ఆయన ఆవల్కేడ ఆగ్రా దగ్గర ఆవల్కేడ దగ్గర ఆయన జన్మ తీసుకొని ఆయన 8వ ఏట గాయత్రి మంత్ర దీక్ష తీసుకొని పండిత మదన్మోహన్ మాలవ్య అవసరం లేదు, ఆటోమేటిక్గా సమాజం సంస్కరించబడుతుంది. అది చాలా గొప్పగా ఆయన చెప్పారు. ముందు మనం మారితేనే సమాజం మారుతుంది, మనం చక్కబడితే సమాజం చక్కబడుతుంది. ఇది గాయత్రి పరివార లక్ష్యం. దీంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా ఇప్పుడు జ్యోతి కలశయాత్రలు జరుగుతున్నాయి. అదే మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు రావాలని, చీకటి నుంచి వెలుగు వైపుకి ఈ యజ్ఞాలు జరగడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం అందులో వచ్చి స్వాహాన్ని ఊరికి పూజలు చేయడమే కాదు, గ్రామాలు ప్రతి గ్రామంలో తిరుగుతున్నాము, ఆ గ్రామంలో తాగొద్దు, అలాగే వ్యసనాలు వద్దు, శరీరం దైవమందిరం లాంటి దాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాము, చెరువులు, బావులు, వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ కాపాడుకోవాలని చెప్తున్నాము. అది కూడా యజ్ఞమే. అలాగే పర్యావరణం అంటే చెట్లు నాటుకోవాలి, పర్యావరణ సంశోధనార్థం, అట్లా ఒక ఎన్లైట్మెంట్ అనమాట. అంటే ఊరికే పూజ అంటే కొబ్బరికాయలు కొట్టడం, పోవడం, యజ్ఞం అంటే ఏదో ఆహుతులేసి స్వాహాన్ని వెళ్ళడం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నామంటే పూజ అంటే ప్రేమతత్వం, యజ్ఞం అంటే మానవత్వం, యజ్ఞం అంటే నలుగురికి సేవ చేయాలి. అగ్ని ఎలాగైతే తనలో వేసినవన్నీ ఉంచుకోకుండా స్వార్థం లేకుండా ఎలాగైతే విశ్వబ్రహ్మాండానికి అందిస్తున్నాడో, 84 లక్షల యోనుల్లో క్రిమికీటకాల్లో మనం పుట్టిన తర్వాత మానవ జన్మ వస్తుంది. దేవతలు కూడా అసూయపడే జన్మ. అలాగా అగ్ని ఎలాగైతే ఉంచుకోకుండా సమాజానికి ఇస్తున్నాడో, విశ్వబ్రహ్మాండానికి ఇస్తున్నాడో, అలాగే మనకు భగవంతుడు ఇచ్చిన సమయము, డబ్బు, ప్రతిభ కూడా మనం సమాజానికి ఇవ్వాలి అనేది ఒక గొప్ప సందేశం యజ్ఞం చెప్తుంది. అందులో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 24 108 కుండాల యజ్ఞాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కర్నూలులో 108 కుండాల యజ్ఞం జరుగుతుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఏమిటంటే 25వ తారీఖు శుక్రవారం. ఇప్పుడు 4 గంటలకి 500 మంది మహిళలతో భవ్య కలశయాత్ర జరుగుతుంది. సాయంత్రం 1000 దీపాలతోటి. జూలై 26 కార్గిల్ దివాస్ సందర్భంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్మీ సైనికులను ఘనంగా సన్మానించారు. రిటైర్డ్ సైనికులు మాట్లాడారు. కార్గిల్ దినోత్సవ సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు సన్మానము చేయడం జరిగినది. వారికి మాజీ సైనికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ మండలం ఆర్మీ ఇండియన్ పబ్లిక్ స్కూల్ అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్ ఆర్మీ సైనికులకు సన్మానం చేయడం జరిగినది. ఈరోజు 1999 జూలై 26న మనకు విజయ్ దివాస్, కార్గిల్ విజయ్ దివాస్ వచ్చిన రోజు. ఇది 1999 మే జూన్లో స్టార్ట్ అయిన యుద్ధం ఇది, కార్గిల్ వార్. ఇది 3-4 నెలలు జరిగిన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో మన అమరవీరులు మన దేశం కోసం తన తల్లిదండ్రులను, తన భార్య పిల్లలను విడిచిపెట్టి
బార్డర్లో కనీసం 100 మంది చనిపోయింది ఈరోజు ఈ 3-4 నెలలు ఈ కార్గిల్ విజయ్ దివాస్ కోసం. అదేవిధంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటుంది. అది ఇప్పుడు ఈ మన ఎక్స్ సర్వీస్ మెన్కు లయన్స్ క్లబ్ వారు చిన్న సన్మానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే 3 నెలల పాటు జరిగినటువంటి యుద్ధంలో చైనా బార్డర్ పాకిస్తాన్ వాళ్ళను కూడా ఎంతో మందిని హతమార్చి మన యొక్క అమరవీరులైనటువంటి వ్యక్తులను స్మరించుకోక తప్పదు. అదేవిధంగా జూలై 26 వరకు యుద్ధంలో పోరాడి మన భారత వీర జవాన్లు విజయం సాధించినటువంటి దినం కాబట్టి ఈ రోజున కార్గిల్ దినోత్సవంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్లను మన ఆనవాయితీగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క మిలిటరీ మెన్లకు ఎక్స్ సర్వీస్ మెన్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సుల్తానాబాద్ తరఫున రిటైర్మెంట్ అయిన ఆర్మీ వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది. కార్గిల్ విజయ దినోత్సవం జూలై 26న పాకిస్తాన్తో ఎంతో పోరాడి మన విజయం సాధించిన దినం సందర్భంగా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు లయన్స్ క్లబ్ తరఫు నుంచి మా గ్రూప్ సభ్యుల అందరి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ లేఖ రాసిందంట. అది ఆయనకి ఆస్కార్ అవార్డు అని అన్నాడు. ఇంతకు ఏం రాసిందని నేను పరిశాన్ అయ్యి లేఖ చూస్తే నేను రాలేకపోతున్నా అని రాసింది అంతే. పాపం ఈయనకి చదువు రాదు అనుకుంటా. దానికి ఈయన పట్టుకొని ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటున్నాడు. రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సింది ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు అని కేటీఆర్ అన్నారు. ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు. నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం, ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లో ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, అంత తప్ప ఏం రాయాలి. దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు, భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు. ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేదో తెలియదు. ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. అందరి ఆరాధ్య దేవత శ్రీ చౌడేశ్వరి దేవి తోగట వీర క్షత్రియ సేవా సంఘం జాతీయ కార్యదర్శి శ్రీనివాసులు, నందవరిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీ మధు ప్రకాష్, కార్యదర్శి ఐ సుదర్శన్, కోశాఖాధికారి కె సురేష్ బాబు మరియు దేవాంగ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి వైభవం ద్వితీయ నాటక ప్రదర్శన స్థానిక సి క్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో వైభవంగా జరిగింది. కళాకారుల అత్యుత్తమ ప్రదర్శనతో అశాంతం ప్రేక్షకులు హృదయాలను ఆకట్టుకున్న చౌడేశ్వరి దేవి వైభవ నాటకం టీజీవీ కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి వైభవం పద్య నాటక ప్రదర్శన జరిగింది. ఇందులో అమ్మవారి పుట్టు పూర్వోత్తరాలతో పాటు ఆమె మహిమలు, ఆరాధన తీరును ప్రొద్దుటూరు చౌడేశ్వరి ఆర్టిస్ట్ కళాకారులు పాములేటి దర్శకత్వంలో అద్భుతంగా ప్రదర్శించారు. పాతాళం నుంచి అమ్మవారు వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకొక విచిత్రమైన విషయం ఏమంటే, ఆంధ్రప్రదేశే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఒక కులమే కాదు, ఒక మతమే కాదు, అన్ని కులాలు అన్ని మతాల వారు నిజంగా ముస్లిమ్స్ వచ్చి అమ్మవారిని పూజించడం అనేది చాలా విచిత్రంగా నేను భావిస్తూ ఉంటాను. అది అంటే కూడా ఇంకా మాకు చాలా నమ్మకం సార్ ఈ అమ్మవారి మీద, మేము ఎప్పటి నుంచో వస్తున్నామని అది అంటారు. అట్లనే సంతానం లేని వాళ్లకు వైశ్యులు ఆడవాళ్లతోనే జ్యోతి ఉత్సవాలు చేపిస్తారు. వాళ్ళు ఒక మంత్రం మాదిరిగా చేతికి పెడతారు, సంతానం కలుగుతారని వాళ్ళ కోరిక, మనోభిష్టం. ఈ విధంగా రకరకాల కులస్తులు, రకరకాల మతస్థులు అమ్మవారి కోరికలు తీర్చే అమ్మవారిగా, సాక్షి మాతగా ఇది అంటారు. కరెక్ట్గా సాక్షి అంటే చెప్పడానికి కూడా ఎక్కడైనా కూడా పొరపాటు జరిగినా, ఏదైనా కూడా ఈ వివాదాలు వచ్చినా కూడా సాక్ష్యము మా అమ్మవారి దగ్గర మీరు సాక్ష్యం చెబుతున్నా అంటే మిమ్మల్ని వదిలేస్తాము అనే పరిస్థితి అక్కడ ఉంది. ఆ దేవాలయంలో సాక్ష్యం అనేది చాలా గొప్ప విషయము.
ఎవరైనా కానీ భక్తులు పరమ భక్తులు అయితే తప్ప అమ్మవారికి ఏమి ఇచ్చినా కూడా ఒక పాదుకలు చేస్తే కూడా అమ్మవారి పాదుకలకు సరిపోలేదు. ఇదిగా ఉంటారు. అమ్మవారి రూపంలో చాలా బాగుంటుంది. చాలా పెద్ద రూపం. గర్భగుడి అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అమ్మవారిని చూస్తే అమ్మవారు చూస్తే జీవితంలో వాళ్ళ మర్చిపోలేని పరిస్థితి ఉంది అని వాళ్ళు చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారు. నేను అన్ని ఎంతో గౌరవప్రదంగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయాన్ని మీరు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా, ప్రెస్ ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఈ దేవాలయాన్ని మీరు బాగా ప్రజల్లోకి తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతారు. ఈ పేరు చిత్రా శ్రీనివాసులు, ఒకటవ నక్షత్రయ, జాతీయ ప్రధాన బ్రాహ్మణ సంఘం కార్యదర్శిని. నేను దాదాపు 15 ఏళ్ళుగా నేను నందవరిక బ్రాహ్మణ సంఘానికి కార్యదర్శిగా, జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏమంటే తొగట వీర క్షత్రియులు, దేవాంగులు, నందవరిక బ్రాహ్మణ సంఘ సభ్యులు ఈ ముగ్గురిని ఒక ఏకతాటిపై తీసుకురావడం అనేది శ్రీనివాసులు నిజంగా చాలా కృషి చేసినారు. నిజంగా ఆయనకు చాలా అభినందనీయము. నేను ఇదే విధంగా రేపు పొద్దున, ఎందుకంటే ఈ నందవరిక అమ్మవారు శ్రీ చౌడేశ్వరి అమ్మవారు రాకకు ఈ 3 కులాలు సంఘాలు కూడా రాకకు ఆమె కారణము. కాశీ నుంచి ఆమె ఎందుకు వచ్చింది ఏంటది అనేది ఇప్పుడు మనము ఈ నాటకం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతసేపు ఉన్నా మనం ఈ కురుక్షేత్రము, పంచభాగాలు, చింతామణి ఇవన్నీ చూసాం, కానీ అమ్మవారి నాటకం అనేది ఫస్ట్ టైం ఇది మనం చూడడం. నిజంగా శ్రీనివాసులు చాలా ఆయనకి ఎంత మనం రుణపడుతున్నామంటే ఈరోజు కర్నూలుగా నాటకం తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. ఇదే రేపు జ్యోతులకు కూడా మనం ఖచ్చితంగా చేద్దాము. నేను ఈరోజు మీకు ఖచ్చితంగా మనం ముగ్గురం కలిసి బంధమనంలో పెట్టే విధంగా మనం చేసి, ఎందుకంటే ఈ ప్రచారం చేసుకోవడం మనం ఎంతసేపు అమ్మవారు ఏదో దర్శనానికి పోతున్నామో వస్తున్నామో చేసి తప్ప ఒక అమ్మవారు అంటే ఏది అసలు ఏమి చరిత్ర ఏమి చరిత్ర అంటే ఊరూరు అలా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఏది వచ్చింది, నందవరాజు ఎక్కడ వచ్చాడు. ఈ విధంగా వచ్చేసరికి మనకు అందరం ప్రజలకు తెలిసిన అమ్మవారికి భక్తి ఎక్కువ, ప్రవర్తనలు ఎక్కువైపోతాయి. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకునే వ్యక్తులు మనం అవుతాం రేపొద్దున. కాబట్టి ఇవన్నీ దయవంచి మనం ఐక్యంగా ఉంటూ ఈ నాటకాన్ని కూడా మనం ఉన్న ప్రచారంలో తీసుకుపోయి మనమందరం కృషి చేద్దామని ఇంకా శ్రీనివాసం గారికి చాలా మంది తెలియదు. చెప్పండి. నా పేరు సుదర్శన్ రావు సార్, బ్రాహ్మణ సంఘం కార్యదర్శిని, నందవరిక బ్రాహ్మణ సంఘం కార్యదర్శిని. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా ఆ రాష్ట్రానికి బయలుదేరారు. విజయనగరంలోని తన నివాసం వద్ద పోలీస్, నేవీ అధికారులు తొలుత ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన గోవాకు బయలుదేరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు గోవా రాజభవన్లో గవర్నర్గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యే అవకాశం ఉంది. బయటరాజు గారు చేతులు పట్టకండి. మల్దీవులతో స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు ప్రారంభమైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పొరుగు దేశానికి ప్రాధాన్యం కింద మాల్దీవులకు ప్రముఖ స్థానం ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకారం కుదిరిందన్నారు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మాల్దీవులకు 4,850 కోట్ల ఆర్థిక సహాయం కొనసాగిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
మల్దీవులు అధ్యక్షుడు మయూజుద్దీన్తో భేటీ అనంతరం ప్రధాని మోదీపై వివరాలను తెలియజేశారు. राष्ट्रपति मोइज़ू की 1-to-1 मुलाकात हो रही है. बेहद अहम मुलाकात, क्योंकि इस मुलाकात के बाद ही द्विपक्षीय वार्ता की शुरुआत होने जा रही है. कई बड़े अहम मुद्दे हैं जिसे लेकर दोनों ही राष्ट्राध्यक्ष दोनों देशों के सहयोग को आगे बढ़ाएंगे. प्रधानमंत्री नरेंद्र मोदी की मुलाकात अहम भी है और दोनों ही नेताओं के बीच की उस गर्मजोशी को भी दिखाती है. 2023 के बाद से मालदीव में नई सत्ता परिवर्तन के साथ 2025 जुलाई तक के इस सफर में कई बड़े बदलाव हुए और उन बड़े बदलावों के बाद की ये एक बड़ी तस्वीर दिखाई दे रही है, जिसमें दोनों ही राष्ट्राध्यक्ष गर्मजोशी के साथ मुलाकात हुई और इस समय दोनों के बीच में कई बड़े मसलों को लेकर आपसी चर्चा हो रही है. मीडिया की भाषा में एक केमिस्ट्री कही जाती है दो नेताओं की, तो इस केमिस्ट्री के लिहाज से भी ये दृश्य बेहद अहम है. प्रधानमंत्री नरेंद्र मोदी की मालदीव की राजकीय यात्रा है. राष्ट्रपति मोइज़ू के निमंत्रण पर प्रधानमंत्री मालदीव की 2 दिवसीय यात्रा पर हैं. एम्बेसडर पिनाक रंजन हमारे साथ जुड़े हुए हैं. प्रोफेसर अंशु जोशी भी जुड़ी हुई हैं. प्रोफेसर अंशु, आपसे भी जानना चाहेंगे. హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతుంది. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాననీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదిలాబాద్లో చోరీ ఘటన కలకలం రేపింది. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్ కాలనీ ఎస్బీఐ ఏటీఎంలోని నగదును శనివారం తెల్లవారుజామున దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్తో లాకర్ కట్ చేసి డబ్బులను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టి నగదుతో ఉడాయించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు కర్రస్వామి, సునీల్ కుమార్ చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. उसको भी मारा देखो, उसमें भी वो कर दिया, फुल वेल्डिंग मशीन है पार्टी पे पुलिस वाला है. మల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ సహా కీలక మంత్రులు వెలేనా ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం కార్యక్రమంలో భాగంగా మల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్తో కలిసి మోదీ శుక్రవారం మొక్కలు నాటారు. కాగా పర్యటనలో భాగంగా మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షం పడుతుంది. నగరంలోని పంజాగుట్ట, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకుట్పల్లి, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, మెహదీపట్నం ఏరియాల్లో వర్షం పడుతుంది. రాత్రంతా కూడా హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా బయటికి రావద్దని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.